సీఎం రేవంత్ రెడ్డి వెనుక కొంతమంది రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ఉన్నారని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. వందల వేల కోట్ల కుంభకోణానికి 4 బ్రోకర్లతో సీఎం కుమ్మక్కయ్యారన్నారు. టీడీఆర్ ఎక్కడెక్కడ ఉన్నాయో అసలు చుట్టూ ఉన్న 4 బ్రోకర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ తీసుకొని రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేరలేదని విమర్శించారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎంతో కృషి చేశామని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ తామే ఎయిర్పోర్ట్ తెచ్చామని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారని విమర్శించారు మాజీ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ లో మీడియాతో కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి మాట ఢిల్లీలో చెల్లుబాటు కావడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ కోవట్లు ఉన్నారని రాహుల్ గాంధీ అన్నారని, అందుకే ఢిల్లీలో రేవంత్ మాటకు విలువ లేకుండా పోయిందని కేటీఆర్ వివరించారు. ఎక్కే విమానం దిక్కే విమానం తప్ప రేవంత్ రెడ్డికి ఢిల్లీ వెళ్లి చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 16 నెలలైనా పూర్తి స్థాయి కేబినెట్ లేదని అన్నారు. రాష్ట్ర రెవెన్యూ పెంచే ప్రయత్నం చేయాలన్న ఆయన డబ్బులు ఎలా కాపాడుకోవాలో రేవంత్ రెడ్డికి తెలిసినంత దేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదని కామెంట్స్ చేశారు కేటీఆర్.